కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తినడం సంగతి దేవుడెరుగు. కొనాలంటేనే జనం బెంబెలెత్తిపోతున్నారు. కూరగాయల ధరలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. ఓవర్ టు సందీప్. ప్రస్తుతం మనం ఎర్రగడ్డ రైతు బజార్లో ఉన్నాం. దాదాపుగా ఈ ప్రాంతంలో ఎర్రగడ్డ రైతు బజార్లో టమాటా అమ్మకాలు నిలిచిపోయాయని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం మార్కెట్లో కేవలం 2-3 చోట్ల తప్ప ఎక్కడ కూడా టమాటా అమ్మకాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఉన్న టమాటో కూడా సుమారు 50 రూపాయల ధర ప్రస్తుతం పలుకుతోంది. దీంతో సామాన్యులు కొనేందుకు కూడా బెంబలెత్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ టమాటా ఈ రైతు బజార్లో కేవలము రెండు ప్రాంతాల్లోనే ఈ టమాటా అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇక టమాటా ధర ఎలా ఉంది, కొంటున్నారనేది మనము ఈ సంబంధించిన యజమాని తెలుసుకుందాం. అంటే టమాటా అమ్మకాలు ఎలా ఉన్నాయి, కొంటున్నారా సామాన్యులు? టమాటా 40-50 రూపాయలు అంటే అసలు ఎవరు కొంటలేరు సార్. అంటే ఇక కంపల్సరీ కావాలన్న వాళ్ళు తీసుకెళ్తారు. 50 రూపాయల కిలో, 40 రూపీస్ కిలో టమాటా గిట్టు ఉంది సార్. మన పెట్టుబడులకు ఈ టమాటా పండించే పెట్టుబడులకు అసలు ఈ రేటు ఉండాల్సిందే. ఎందుకంటే ఒక మసాలా సంచి ఉందామంటే 350 రూపాయలు ఉండే, ఆ సంచి వచ్చేసి ఇప్పుడు 1270 రూపాయలు అయింది సార్. ఇప్పుడు 4 సంచులు వేస్తే ఒక 20 బాక్సులు వెళ్తాయి. ఒక సంచి మంది వేస్తే ఒక 5 బాక్సులు వెళ్తాయి. అంటే ఇప్పుడు మనకు ధర పెరుగుతున్నట్టే కదా. ఇది సంబంధించి ఆయన దుకాణ యజమాని చెప్తున్నటువంటిది. దాదాపుగా కొనేందుకు వస్తున్నప్పటికీ ధర చూసిన అనంతరం వాళ్ళు వెనుతిరిగి వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. ఇక కొనుగోలుదారులు కూడా మనతో పడుతున్నారు. చెప్పండి, మీరు టమాటా కొనుగోలు చేశారా? ఈ రేటు చూస్తే ఏమనిపిస్తుంది? మాకు కొనాలనిపిస్తలేదు సార్. చికెన్ అన్న చీఫ్ ఉంది, చికెన్ అన్న కొనుక్కుంటాం. ఇది ఎక్కువ రేటు ఉంది, తీసుకుంటలేదు సార్. చికెన్ తీసుకుంటా పోయి హైదరాబాద్లో 50 రూపాయల ధర పలుకుతుండగా ఇటు ఏపీలో 100 రూపాయల వరకు ఉంది. ఇక మిగతా ప్రాంతాల్లో కూడా టమాటా ధర విపరీతంగా ఉందని చెప్పొచ్చు. దీనికి బదులు చికెన్ తినడం బెటర్ అనే వాదనను సామాన్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్నాళ్ళు ఉల్లి కన్నీరు పెట్టిస్తుంటే ఇప్పుడు టమాటా మాత్రము కళ్ళు బయలు కమ్మేలా చేస్తోంది. ఇది ఎర్రగడ్డ రైతు బజార్ వద్ద తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గోపాల్తో సందీప్, హైదరాబాద్ నుంచి. మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్లో సినీ నటుడు